నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. సలాం వాలేకుం. ఎట్లున్నారు అందరూ? సో ఇప్పుడే జిమ్కి వచ్చిన, డైనమైట్ ప్రీ వర్కౌట్ తీసుకుంటాం. టుడే ఈస్ లెగ్ డే. సో షార్ట్ వేసుకున్నా ఈరోజు కొంచెం హై వాల్యూమ్, హై ఇంటెన్సిటీ అండ్ గట్టిగా ట్రైన్ చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఏం లేదు, బట్ మన మీద మనకు కాంపిటీషన్ అంతే. మొన్నటి కన్నా ఈరోజు ఇంకా గట్టిగా ట్రైన్ చేయాలి. లాస్ట్ సెషన్ కన్నా ఈ సెషన్లో ఇంకా కొంచెం గట్టిగా ట్రైన్ చేయాలి, ఇంటెన్స్గా చేయాలని. సో సెల్ఫ్ కాంపిటీషన్, నా మీద నాకు ఒక కాంపిటీషన్ అంతే. కాబట్టి చేద్దామన్నీ కరెక్ట్గా. ఇప్పటికైతే మన బల్క్ ఈజ్ గోయింగ్ సో గుడ్. నిన్న నైట్ కూడా నేను 20K స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నా. యాజ్ ఎవ్రీడే స్టెప్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నాం. దాంతోపాటు క్యాలరీస్ విషయానికి వచ్చేసరికి టుడే 30 to 100 క్యాలరీస్ తింటున్నాం. నిన్న 24 తిన్నా. కొంచెం ట్రైనింగ్ వాల్యూమ్ తక్కువ ఉన్నాయి నిన్న, లో ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఉండే. ఈరోజు కొంచెం లెగ్స్ కాబట్టి లెగ్స్ని గట్టిగా ట్రైన్ చేస్తాం. సో ఐ విల్ నీడ్ మోర్ ఫుడ్ టుడే. కాబట్టి 30 to 100, 3100 క్యాలరీస్ తింటాం. అంటే ఖచ్చితంగా అంత క్యాలరీస్ తినాలని కాదు, బట్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ ఫుడ్ మై బాడీ డిమాండ్స్. నాకు తినాలనిపిస్తే తింటా, లేదంటే లేదు. బట్ మినిమం అయితే 25-2700 క్యాలరీస్ ఖచ్చితంగా తింటా. సో దాట్స్ ద మినిమం. అది నా బేసిక్ క్యాలరీ గోల్, అది 2700 అనేది. సో దాని తర్వాత ఇంకో 400-500 క్యాలరీస్ ఎక్స్ట్రా మనం తినాలనిపిస్తే తింటాం. అండ్ ఫ్యాట్ కూడా ఏం గెయిన్ అవుతున్నట్టు ఐ డోంట్ సీ ఎనీ ఫ్యాట్. కొంచెం వచ్చుండొచ్చు, లైట్గా వాటర్ హోల్డ్ అవుతుండొచ్చు బాడీలో బికాస్ ఆఫ్ కార్బ్స్ డెఫినెట్గా. బట్ అది సో మన ఆన్లైన్ కోచింగ్ విషయానికి వస్తే అది కూడా మంచిగా నడుస్తుంది. క్లయింట్స్ ఎన్రోల్ అయ్యారు రీసెంట్గా, ఒక 5 members ఎన్రోల్ అయ్యారు. 5 slots ఓన్లీ లెఫ్ట్ ఉండే, అవి ఫుల్ అయిపోయినాయి. ఇప్పటికీ చాలామంది పెండింగ్ ఉన్నాయి, చాలామంది మెసేజెస్ రిప్లై ఇవ్వలేను. సో ఇప్పుడైతే లేదు, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఎన్రోల్మెంట్ కోసం ఆన్లైన్ కోచింగ్ ఎంక్వైరీ డీటెయిల్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. దాంతోపాటు యూట్యూబ్లో కూడా మీకు ఇక్కడ కిందనే ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తా. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, జస్ట్ ఒక ఈమెయిల్ పెట్టండి. ఎప్పుడైతే ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుందో నేను ప్రతి ఒక్కరికి రివర్ట్ బ్యాక్ అయ్యి రిప్లైస్ ఇస్తాను. సో అది లెట్స్ గో, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. టుడే ఈస్ లెగ్ డే, ఫుల్ ఇంటెన్స్. స్టార్ట్ చేద్దాం. అవుట్ఫిట్ ఆఫ్ ద డే, ఓవర్ సైజ్ అండ్ షార్ట్స్. ఇప్పటికైతే మన లెగ్స్లో మజిల్ మాస్ ఎంతవరకు యాడ్ అవుతుంది ఏంది అనే ముచ్చట్లు మనకు తెలియదు, బట్ డెఫినెట్లీ ఐ కెన్ సే ఇట్స్ గోయింగ్ గుడ్. బల్క్ ఈస్ గోయింగ్ గుడ్. ఇంకొక 85 days ఉంది మన బల్క్. అంటే వీడియోస్ 85 బల్క్ డేస్ ఉన్నాయి, ఆల్రెడీ షూట్ చేసిన. ఈ వీడియో వచ్చేపాటికి దీని ముందు ఇంకా 3 videos పెండింగ్, లైక్ డౌన్ ద లైన్ 3 videos ఆల్రెడీ షెడ్యూల్ చేసి ఉన్నాయి. సో ఒక 3 days లేట్గా పోస్ట్ చేస్తున్న వీడియోలన్నీ. కాబట్టి ఈరోజు వచ్చే వీడియో, ఈరోజు డేట్ 12th July. సో అట్లా, సో ఇది 10th రోజు వస్తుంది అనుకుంటా, ఏమో లెక్కలు తప్పినాయి, ఐ డోంట్ నో. బట్ ఎస్, ఒక 3 days ముందే షూట్ చేసి పెట్టుకున్న వీడియోలు అయితే. అండ్ మన బాడీ కండిషన్ అనేటి విషయానికి వస్తే వెస్కులారిటీ ఈజ్ ఆన్ పాయింట్, బల్క్ ఈజ్ గోయింగ్ గ్రేట్, క్యాలరీస్ వాటి గురించి ఆల్రెడీ చెప్పిన. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మస్తు మంది నాకు హైట్ గురించి అడిగారు, లైక్ భయ్యా నీ హైట్ ఎంత అని. సో మై హైట్ ఈస్ 57.5. సో అది నా హైట్. మస్తు మంది నువ్వు పొట్టి ఉంటావు, హైట్ తక్కువ ఉంటావు అంటారు. తక్కువ ఏం కాదు, ఆన్ యావరేజ్ మేల్స్ తోటి చూస్తే యావరేజ్ హైట్, నాట్ మరి 6 feet ప్రభాస్ అంత హైట్ కాకుండా కూడా డీసెంట్ హైట్. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, నా హైట్ నాకు చాలు, ఇంకా పెరగాలని నాకు లేదు, ఉద్దేశం లేదు. అండ్ హైట్ అనేది బాడీ బిల్డింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నా హైట్కి బాడీ బిల్డింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే నా బాడీ పైన మజిల్ మాస్ యాడ్ అయితే చాలా హ్యూజ్గా అనిపిస్తా. సో సైజ్ కూడా మస్తు ఎక్కువగా అనిపిస్తుంది. లైక్ ఈ బైసెప్ 17 inch ఉంటుంది, ఇప్పుడు 17 inch ఉంది.
నార్మల్గా చూస్తే ఒకవేళ 6 feet ఉన్నాడు అదే 70 నుంచి బైసెప్ ఉంటే మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది. సో నాకు ఆ హైట్ వద్దు. ఓకే, ఉన్న హైట్ నాకు చాలు. సో యా, లెట్స్ గో, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో యా, వర్కౌట్ మొదలు ఎక్కువ మాట్లాడేది లేదు, జస్ట్ విల్ ఫోకస్ మోర్ ఆన్ ఇంటెన్సిటీ. యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు, జస్ట్ మన ట్రైనింగ్ వాల్యూమ్ అండ్ ఇంటెన్సిటీ పైన ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఇంకా సెట్ల మధ్యలో ఎక్కువ మాట్లాడుతుంటే రెస్టింగ్ టైం ఎక్కువ అవుతుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మీ. ఆప్టిమమ్ రెస్టింగ్ టైం బిట్వీన్ సెట్స్ ఇస్ 60 to 120 seconds నాకు. సో ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ కాంపౌండ్స్, డెడ్ లిఫ్ట్, పిఆర్సే మనం వేస్తుంటే ఒక 3 to 4 minute రెస్ట్. బట్ ఇప్పుడైతే ఒక 2 minutes మోర్ దెన్ ఎనఫ్. సో ఆర్డిఎల్స్ డన్ 4 sets. నెక్స్ట్ గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ యాక్చువల్గా ఈరోజు. సో వేసుకో. चला కుషాల్ ఇట్రా. ఫోన్ జేబులో వేసుకోండి, మోడల్ ఫోన్. कुशाल कौन सा डरा है ना वो
నీ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంది? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ దిస్ వరల్డ్? లైఫ్ మొత్తంలో ఇక 20-25 సంవత్సరాల నుంచి మొత్తంలో నీకు బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏందిరా అని నాకు అడిగితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ బికాస్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ అ లెసన్, ఎవ్రీ లెసన్ ఈజ్ అ ఫెయిల్యూర్. అండ్ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ఏం చేస్తున్నా కూడా ఏదన్నా ఒక దానిలో మనము ఓడిపోతే దాని నుంచి రిగ్రెట్ కాకుండా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకొని మొదలుకోవాలా. అట్లనే చూస్తే లైఫ్లో నేను చాలాసార్లు చాలా సిచ్యువేషన్స్లో ఫెయిల్డ్ ఇన్ సో మెనీ టైమ్స్, సో మెనీ థింగ్స్, బట్ నెవర్ ఇన్ మై లైఫ్ ఐ ఫెల్ట్ రిగ్రెటెడ్ అబౌట్ ఇట్. సో ఐ జస్ట్ లెర్న్ త్రూ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో మీకు కూడా అదొకటే సజెషన్ ఇస్తామనంటే, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినాం అనుకోకరే, జస్ట్ దాని ఒక లెసన్ లాగా తీసుకొని జస్ట్ మూవ్ ఫార్వర్డ్, కీప్ డూయింగ్ థింగ్స్ which you are already doing and which you want to actually do in future in your life. So atla 2 more sets, let's go. వీడియోలో ఎక్కువ మాట్లాడలే అని ఫీల్ కాకురే, నాకైతే ఈరోజు అస్సలు ఎనర్జీ లేదు. జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద వర్కౌట్. లెట్స్ గో. టార్గెటెడ్ రేట్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఈ 3 monthsలో వచ్చేసి అరౌండ్ ఒక 6 kgs వరకు విల్ గెయిన్. 6 kgsలో మ్యాక్సిమం ఫ్యాట్ వస్తుంది. డెఫినెట్గా ఫ్యాట్ అయితే ఖచ్చితంగా గెయిన్ అవుతుంది. బట్ దానికన్నా ఎక్కువ ఇఫ్ మనం మన ట్రైనింగ్ని ప్రాపర్గా చేస్తే, మన డైట్, రికవరీ, న్యూట్రిషన్ అన్నీ ఆన్ పాయింట్ ఉంటే మ్యాక్సిమైజ్ ద గెయిన్స్. మజిల్ మాస్ని మ్యాక్సిమైజ్ చేయొచ్చు, మజిల్ గెయిన్ని మ్యాక్సిమైజ్ చేయొచ్చు ఇఫ్ మన ట్రైనింగ్ అంతా కరెక్ట్ ఉంటే. చేసేది కరెక్ట్గా బల్కింగ్ అని చెప్పి చేసుకుంటా, కొంచెం కంఫర్ట్ జోన్లో ట్రైన్ చేసుకుంటా, స్టెప్స్ అవన్నీ చేయకుండా జస్ట్ చేస్తున్నామా అంటే దెన్ బాడీ కొంచెం కంఫర్ట్లో ఉంటుంది కాబట్టి ఫ్యాట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో జస్ట్ టు రెడ్యూస్ దాట్, అంటే ఆ ఫ్యాట్ గెయిన్ కాకుండా చూసుకోనికి నేను నా ప్రోగ్రాంలో ఎప్పుడు కూడా బల్క్ ఉన్నా కట్టున్నా డజంట్ మ్యాటర్, ఖచ్చితంగా యావరేజ్ 10 to 15K స్టెప్స్ కంప్లీట్ చేస్తా ప్రతిసారి. లైక్ ఓవర్ లాస్ట్ 5 to 6 years ఐ బీన్ డూయింగ్ దట్. సో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు 20,000 స్టెప్స్ వేస్తున్నా, 2400, 2500 డిపెండింగ్ ఆన్ ట్రైనింగ్. ఈరోజు 3,000 క్యాలరీస్ తింటాయి ఈరోజు. అయినా కూడా బాడీలో ఇంత ఫ్యాట్ వస్తలేదు అంటే దాని అర్థం మనం ప్రాపర్ కార్డియో, ట్రైనింగ్ అన్నీ కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి అట్లా.
ఎందుకు అవుతున్నావు అంటే మజా వస్తుంది, లైక్ క్యాలరీస్ అంతంత గట్టిగా తింటుంటే మజా వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను అన్ని క్యాలరీస్లో లేకుండే, లైక్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఐ యూస్ టు గో విత్ గెయినింగ్ 3000 క్యాలరీస్ 3200 నేను కూడా బల్కీ చేస్తుండే, లైక్ పీక్ బల్కీగా దున్నపోతులకే తయారైనా. ఈసారి మాత్రం సేమ్ క్యాలరీస్ నేను కూడా ఇంత కూడా ఫ్యాట్ గెయిన్ అవుతలేదు. సో ఆ ఫీల్ ఉంది చూసారా, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అది. సో మీరు కూడా మీ స్టెప్స్ పైన టార్గెట్ ఎవరి డైలీ 25K స్టెప్స్, 3000 క్యాలరీస్ అండ్ డైట్, న్యూట్రిషన్, ట్రైనింగ్ అన్నీ ఆన్ పాయింట్. నెక్స్ట్ లెవెల్ సైజ్ గెయిన్ అవుతుంది, గ్యారంటీ ఇస్తున్నాను. ఈసారి సైజ్ అంటే ఏందో నేను చూపిస్తాను మీకు న్యాచురల్గా. అండ్ ఈ ప్రెప్లో అయితే ఐఎమ్ గివింగ్ మై 100%, 100 కాదు 1000%. వై డూ కాల్ దిస్ ప్రెప్? బల్క్ కానీ నీ అమ్మ కట్టు కానీ ఏదన్నా కానీ ప్రెప్ ఇస్ ప్రెప్. ఐఎమ్ ఆన్ మై ప్రెప్, ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ మజిల్ మాస్, దట్ ఈస్ ప్రెప్. కట్లో ఉన్నప్పుడు ఫోకసింగ్ ఆన్ ద కండిషన్, కాంపిటీషన్ ఆర్ ఫోటోషూట్ ప్రెప్. సో లైఫ్ ఈజ్ అ ప్రెప్ ఫర్ మీ. లైఫ్లో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ నాకు ప్రెప్పే. బల్కి అని కట్ చేయని ఏమైనా వేసుకొని దట్ ఈస్ కాల్డ్ ప్రెప్ టు మీ. సో నేనైతే ఎప్పుడు కూడా ఈ 5-6 సంవత్సరాల్లో ఇన్ దిస్ 6 years ఆఫ్ మై ట్రైనింగ్ ఒకసారి కూడా నేను మధ్యలో ఆఫ్ తీసుకోలే. ఒక్కసారి కూడా నేను ఆఫ్ తీసుకోలే. ఇంజురీస్ కాకపోనికి రీజన్ ఐ డూ ట్రైన్ అకార్డింగ్ టు మై బాడీ. ఐ డోంట్ గో ఓవర్ మై ఈగో. నాకు ఎంత లిఫ్ట్ చేయగలుగుతా అనేది నాకు ఒకటి తెలుసు, ఎస్టిమేట్ నాకు తెలుసు. నేను ఎంత లిఫ్ట్ చేయగలుగుతా, ఇంతనే చేయగలుగుతా అని. దానికి మించి నేను ఎప్పుడు కూడా పోలే, దానికి మీదికి పోను నేను. సో ఐ నో హౌ మచ్ మై బాడీ క్యాన్ పుష్, ఐ నో హౌ మచ్ ఐ క్యాన్ పుష్. డెడ్ లిఫ్ట్లు ఎంత చేయగలుగుతా, స్క్వాట్ ఎంత చేయగలుగుతా అని నాకు తెలుసు. సో అట్లా నాకు ఎప్పుడన్నా చిన్న స్ప్రెయిన్ అయినా, చిన్నగా లోవర్ బ్యాక్లో చిన్నగా సెన్సేషన్ వచ్చినా అంటే ఆ పెయిన్ని నేను ఎట్లా ట్రిగర్ చేస్తాను అంటే డెడ్ లిఫ్ట్ స్క్వాట్ ఏదైనా చేస్తున్నా లోవర్ బ్యాక్లో చిన్నగా ఒక పిన్నిస్ ఉంటుంది చూసారా, పిన్ సూది, దాంతో ఇట్లా కచ్ ఇట్లా గుచ్చుతున్నట్టు ఫీల్ అవుతుంటుంది. సో ఎట్ దట్ పాయింట్ ఐ స్టాప్ డూయింగ్ దట్ అండ్ కోసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వేరే మూమెంట్ ఏదైనా చేస్తా. సో ఆ లోవర్ బ్యాక్లో ఎక్కువ ఇంజరీ కాకుండా, దానికి ఎక్కువ ట్రిగర్ చేయకుండా, ఆ మూమెంట్ని, ఆ పెయిన్ని ఎక్కువ ట్రిగర్ చేయకుండా చేస్తా. సో దట్స్ హౌ ఐ డూ. నేను కూడా అదే సజెస్ట్ చేస్తా. చలో 1 more సెట్. మస్తు మంది నాకు అడిగిన ఇంకొక విషయం ఏంటంటే లైక్ బేసికలీ దీని గురించి చాలామంది మాట్లాడడానికి నెగ్లెక్ట్ చేస్తారు. లైక్ ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి మస్తు మంది నెగ్లెక్ట్ చేస్తారు. సో లెట్ మీ టెల్ యూ సంథింగ్ విచ్ ఇస్ మాస్టర్బేషన్ గురించి, ఫ్యాపింగ్ గురించి ఆర్ పాన్ అడిక్షన్ గురించి. సో ఈ టాపిక్స్ ఏంటంటే బేసిక్గా మస్తు మంది నెగ్లెక్ట్ చేస్తారు, చెయ్యరు, వాటి గురించి మాట్లాడరు కూడా. చాలా వరకు మాట్లాడినా కూడా రీల్ వైరల్ అయిపోతుంది, ఆ వీడియో వైరల్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ వైరల్, ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ఫేమస్ అబౌట్ దిస్ రీల్, దిస్ కాంటెంట్. బట్ ముచ్చట ఏంటరా అంటే ఈ పాన్ అడిక్షన్ అదంతా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. దానివల్ల మన నెగిటివిటీ పెరిగిపోతుంది, అదంతా తర్వాత మాట్లాడదాం. బట్ కమింగ్ టు పాయింట్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అండ్ మాస్టర్బేషన్, ఈ రెండింటికి ఒక రిలేషన్ యాడ్ చేస్తే దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, సో నో మ్యాటర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ టైమ్స్, లైక్ నువ్వు నెలలా కాదు కదా, వారంలో 4 సార్లు 5 సార్లు కొట్టుకున్నా కూడా నీ బాడీ బిల్డింగ్కి ఇంత కూడా ఎఫెక్ట్ కాదు, నీ మజిల్ బిల్డింగ్ ప్రాసెస్కి ఇంత కూడా ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే నీ బాడీలో ఉన్న ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్కి బాడీ బిల్డింగ్కి సంబంధం లేదు. అంటే మాస్టర్బేషన్ చేసుకున్నందుకు నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాప్ కావు అండ్ జస్ట్ ఒక సీరమ్ లెవెల్స్ ఒకటే తగ్గుతాయి. అంటే ఆ టెస్టోస్టెరాన్ స్పర్మ్ కౌంట్ ఒకటే తగ్గుతుంది. అది కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్, లైక్ 7 days సైకిల్ ఉంటుంది ఒకటి, ఎవ్రీ 7 daysకి అది రిప్లెనిష్ అవుతుంటుంది. అంటే ఒక బాటిల్ ఉంది,
7 డేస్లో ఖాళీ అయిపోయింది. మళ్ళీ 7th డే 8th డే మళ్ళీ ఫిల్ అయిపోతుంది, నిండిపోతుంది. సో నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ డూ, వారంలో 2 సార్లు కొట్టుకో, వారంలో 4 సార్లు కొట్టుకో, రోజుకి 2 సార్లు కొట్టుకో, రోజుకి 5 సార్లు కొట్టుకో. దానివల్ల జస్ట్ నీ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. వర్కౌట్ జస్ట్ టైం నీకు ఫెటిక్ ఫీల్ అవుతావు, డ్రైన్ అయిపోతుంది బాడీ. బట్ దెర్ ఈస్ నో ఎఫెక్ట్ టు బాడీ బిల్డింగ్, దెర్ ఈస్ నో ఎఫెక్ట్ టు ద వే యూ బిల్డ్ యువర్ మజిల్. కాబట్టి దానికి దీనికి ఇంత కూడా ఫరక్ లేదు, ఇంత కూడా రిలేషన్ లేదు. కాబట్టి టెన్షన్ పడకురి, భయపడకురి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ బ్యాడ్ ఇట్ షుడ్ ఎఫెక్ట్ యూ మెంటలీ. అండ్ దీనివల్ల ఏంటంటే బేసిక్గా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరైనా చూసినా కూడా, ఎవరైనా ఫీమేల్ని చూసినా కూడా మీకు ఫస్ట్ థాట్ ఇన్ యువర్ మైండ్ విచ్ కమ్స్ ఈస్ దిస్ వన్, లైక్ ద నెగిటివ్ థాట్. అండ్ పాన్ వీడియోస్లో మీరు ఏదైతే చూస్తారో ఆ థాట్స్ మీకు వస్తాయి వాళ్ళని చూస్తే. సో అట్లాంటివి డెఫినెట్లీ బంద్ చేస్తేనే బెటర్ అంట. అండ్ ఈ మాస్టర్బేషన్ని ఎట్లా దూరం చేసుకోవాలి, దాని నుండి ఎట్లా దూరం ఉండాలి అంటే ఒక సజెషన్ నేను ఇస్తాను. అదేంటంటే స్టే బిజీ, స్టే ఫోకస్డ్, డూ సమ్ వర్క్. ఆ వర్క్ పైన ఫోకస్ చేస్తున్నప్పుడు, ఆ వర్క్ చేస్తున్నప్పుడు జస్ట్ ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ పాయింట్, ఫోకస్ ఎట్ దట్ పర్టికులర్ వర్క్. మీకు ఒకవేళ చేస్తున్నప్పుడు కూడా ఇట్లాంటి ఆలోచనలు వస్తాయంటే మీ అంత ఎరుపు కూడా ఇంకొకటి లేడంట. నేను అంటే మీరు పని చేస్తుర్రా, మీరు ఏదైనా చేస్తుర్రు అంటే మీరు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు దీని గురించి ఎందుకు ఆలోచనలు వస్తాయి నాకు అర్థం కాదు. ఖాళీగా ఉన్నప్పుడే వస్తాయి కదా. సో బేసిక్ ఏంటంటే స్టే బిజీ, స్టే ఫోకస్డ్. ఏదైనా పని చేస్తున్నా కొంచెం బిజీ ఉండండి. అండ్ ఒకవేళ ఇట్లాంటి డిస్ట్రాక్షన్ వచ్చినా మధ్యలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇట్లాంటిది ఏదైనా ఒక అమ్మాయిది ఏదైనా వీడియో చూసి వాళ్ళు లైట్గా ఎక్స్పోజింగ్ వీడియోలు చూసి కొంచెం మీరు ట్రిగర్ అయినా కూడా జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ షిట్, డూ సంథింగ్ ఎల్స్. లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ వీడియో చూస్తారా ఫిట్ వాట్స్, అది జస్ట్ ఇట్లనే ఓపెన్ చేసి యూట్యూబ్లో ఫిట్ వాట్స్ అని కొట్టి సెర్చ్ చేసి నా వీడియోలు చూడరు. ఆ వీడియోలు చూస్తే మీకు అట్లాంటి ఆలోచనలు రావు, దురాలోచనలు రావు. సో లాస్ట్ సెట్. లాస్ట్ కాఫ్ రేజెస్ 3 sets 4 sets. లెట్స్ గో. ఇదే లాస్ట్గా, తర్వాత ఇంకేం చేసేలా. At the end of the day, for me, ట్రైనింగ్ మ్యాటర్స్. ఎందుకంటే నాకైతే నార్మల్గా ఇప్పుడు మధ్యలో ఒకరోజు జిమ్ మిస్ అయితే మీలో ఎంతమందికి సాడ్గా అనిపిస్తుందో లేకపోతే ఎంతమందికి బాధగా అనిపిస్తుందో నాకు తెలియదు. బట్ ఆనెస్ట్లీ నాకైతే ఒక్కరోజు మధ్యలో ట్రైనింగ్ మిస్ అయినా కూడా ఆ డే మొత్తం ఫక్డప్ అయిపోతుంది. నెక్స్ట్ డే షెడ్యూల్ అంతా ఖరాబ్ అవుతుంది. లేకుంటే నైట్ ఒక రోజు లేట్గా అనుకున్నా కూడా, లైక్
ఇఫ్ ఐ హ్యాడ్ టు స్లీప్ బై 11:30, 12 మ్యాక్సిమం ఇక అది వర్క్ చేసుకొని అంతా కంప్లీట్ అయి పండుకునే లోపు 11:40, 12:15 అవుతుంది. ఒక్కరోజైనా అది 2-3 అయింది అనుకో, నెక్స్ట్ డే మొత్తం ఫకప్ అయిపోతుంది. నెక్స్ట్ డే లేవడమే లేట్గా లేస్తాం, రావడం లేట్గా వస్తాం, వీడియోలు లేట్ అయిపోతుంది, జనాలు వచ్చేస్తారు జిమ్లో. సో అంటే షెడ్యూల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది జస్ట్ విత్ వన్ స్మాల్ మిస్టేక్. లైఫ్లో కూడా అంతే, ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే అది మొత్తం మీ షెడ్యూల్ని, మీ సైకిల్ని ఖరాబ్ చేసేస్తుంది, మీ లైఫ్ సైకిల్ని ఖరాబ్ చేస్తుంది. లైఫ్లో మీరు ఒక చిన్న తప్పు చేస్తారంటే అది మీ లైఫ్ సైకిల్ మొత్తంని ఖరాబ్ చేస్తుంది. సో ప్రతి చోట, నాట్ జస్ట్ జిమ్, నాట్ జస్ట్ దిస్ థింగ్ లిఫ్టింగ్ అండ్ ఆల్, బట్ ఇన్ మీ లైఫ్, ఇన్ యువర్ రియల్ లైఫ్ కూడా మీ ట్రైనింగ్ని ఎంతైతే జాగ్రత్తగా చేస్తారో, మీరు వర్కౌట్ ఎంతైతే జాగ్రత్తగా చేస్తారో, డైట్ ఎంతైతే ప్రాపర్గా చేస్తారో, అదే రకంగా మీ లైఫ్ సైకిల్ని కూడా అట్లనే మెయింటైన్ చేయండి. మీ లైఫ్లో చేసే పనులను కూడా దానికి రకంగా మెయింటైన్ చేయండి. తప్పులు చేయకండి. తెలిసి తప్పు చేస్తే అది ఎరిపుతనం అవుతుంది. తెలియక తప్పు చేస్తే ఇట్స్ ఓకే, దేవుని దగ్గరపై దేవుడా తప్పు అయిపోయింది తెలియక చేసిన అంటే దేవుడు కూడా క్షమిస్తాడు. తెలిసి చేసిన తప్పుని దేవుడు క్షమించడు కాదు, ఎవరు క్షమించలేరు. సో అట్లా అయిపోయింది. ఇంకొక లాస్ట్ సెట్. ఐ కెనాట్ ఫీల్ మై లెగ్స్ ఆల్రెడీ. సో ఒకటైన తర్వాత లెగ్స్ కండిషన్ చూపిస్తాం. ఒక క్వశ్చన్ అడుగుతా మీకు, దానికి ఆన్సర్ హానెస్టీగా చెప్పండి. మీకు తెలిసినట్టయితే, తెలియకపోతే సైలెంట్ ఉంటాండి. జిమ్లో, మీ జిమ్లో ఎంతమంది ఉన్నారు? లైక్ టోటల్గా చూస్తే ఎంతమంది అథ్లీట్స్ వస్తుండొచ్చు, ఎంతమంది వర్కౌట్ చేసుకొని జనరల్గా వస్తుండొచ్చు? ఇన్ టోటల్ ఎన్ని చెకిన్స్ అవుతుండొచ్చు పర్ డే? ఆన్ అన్ యావరేజ్ 200, 100, 40, 50, మేబీ 500, 600, రైట్? సో ఈ 600 మెంబర్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది లైఫ్లో. కొందరు జాబ్ చేస్తుంటారు, కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు, కొందరు అథ్లీట్స్ ఉంటారు, కొందరు ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ ఉంటారు, కొందరు నార్మల్ అంకుల్ ఆంటీస్ జస్ట్ టు మెయింటైన్ దర్ హెల్త్, లేకుంటే కొందరు షుగర్ వచ్చింది, బీపీ వచ్చిందని అప్పుడప్పుడు రీసెంట్గా జిమ్ జాయిన్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరిలో కన్సిస్టెంట్గా ఉండేటోళ్ళు అంటే ఎవరు? ఆల్మోస్ట్ అందరు కన్సిస్టెంట్గానే ఉంటారు. కాకపోతే అందరు ఎందుకు ఈక్వల్గా మజిల్ బిల్డ్ చేయలేరు, అందరు ఎందుకు బాడీ బిల్డర్లా కనిపించరు? ఈవెన్ ఇఫ్ దే ఆర్ కన్జ్యూమింగ్ ఆల్ సప్లిమెంట్స్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ కన్జ్యూమింగ్ ఆల్ ద సప్లిమెంట్స్, దునియాలో లేని 100 రకాల సప్లిమెంట్లు కన్జ్యూమ్ చేస్తున్నా కూడా ఎందుకు వాళ్ళకు ఫిజిక్ అంత ప్రాపర్గా బిల్డ్ అవుతలేదు? దానికి ఒక సింపుల్ ఆన్సర్ నా దగ్గర ఒకటి ఉంది, సింపుల్ సొల్యూషన్ నా దగ్గర ఒకటి ఉంది. అదేంటంటే దే ఆర్ నాట్ ట్రైనింగ్ రైట్, దే ఆర్ ఈటింగ్ రైట్, their supplementation is on point, their sleep, their nutrition, everything is on point, but one point which they are lacking is their training intensity and training volume. సో ట్రైనింగ్ కాడికి వచ్చేసరికి మస్తు మంది బిస్కెట్ అయిపోతారు. ఎట్లా అంటే దే జస్ట్ ఫోకస్ ఆన్ లిఫ్టింగ్ వెయిట్స్, దే జస్ట్ ఫోకస్ ఆన్ లిఫ్టింగ్ హెవీయెస్ట్ ఫకింగ్ వెయిట్స్. ఎట్లా అంటే నేను లేపాలి, నేను ఆ వెయిట్ని లేపేయాలి, నేను అది చేసేయాలి, ఇది చేసేయాలి. బట్ ఆర్ యూ లిఫ్టింగ్ ఇట్ రైట్? నువ్వు నిజంగానే ఆ వెయిట్ని కరెక్ట్గా లేపుతున్నావా? ప్రాపర్ ఫామ్ తోటి మెయింటైన్ చేసుకుంటూ లేపుతున్నావా? లేదా జస్ట్ నామకే వస్తే జిమ్లో ఎవరో నిన్ను చూసి అరే వీడు మస్తు తోపున్నాడు రా, అరే వీడు మస్తు హెవీ లిఫ్ట్ చేస్తుండ్రా అని వాడు అనుకుంటాడని చెప్పి నువ్వు లేపుతున్నావా? జస్ట్ నో ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ నో దాట్ రీజన్, ఇఫ్ యూ నో దట్ వై, యూ విల్ నెవర్ స్టాప్ డూయింగ్ ఇట్. అండ్ నేనైతే ఇప్పటి వరకు నా ట్రైనింగ్ మొత్తంలో ఈ 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఈగో లిఫ్టింగ్ చేయలే, ఎప్పుడు దాని జోలికి కూడా పోలే. ఈగో లిఫ్టింగ్ ఈజ్ జస్ట్ లైక్ అ టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్, ఓకే? సో నేనైతే దాని జోలికి ఎప్పుడు పోను. ప్రాపర్ ఫామ్, ప్రాపర్ టెక్నిక్, ప్రాపర్ ఫౌండేషన్, స్లో అంటే చాలా స్లో. ఇప్పుడు ఒక రెప్పు కొడుతున్నా, ఆ కాంట్రాక్షన్ అండ్ రీట్రాక్షన్ అంటే పుష్ చేస్తున్నప్పుడు ఎటు పోతుంది, మళ్ళీ కిందికి వస్తున్నప్పుడు ఎటు పోతుంది, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఏదైతుందో అందులో యామ్ ఐ ఏబుల్ టు ఫోకస్ దాట్ పర్టికులర్ మజిల్ విచ్ ఐఎమ్ ట్రైనింగ్, ఎస్ ఆర్ నో? అదొక్కటే నేను గుర్తుపెట్టుకొని ట్రైన్ చేస్తాను. కాబట్టి నేను కొంచెం డీసెంట్ అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్ని పుట్ ఆన్ చేసిన, అండ్ వేరే వాళ్ళు అంత మజిల్ మాస్ పుట్ ఆన్ చేసి ఉండదు. ఇప్పుడు నేనే పెద్ద తోపుని, నాకే పెద్ద తోపు బాడీ ఉందని చెప్తారే, బట్ అకార్డింగ్ టు మై ఓన్ సెల్ఫ్ ఐ ట్రైన్ బెస్ట్, ఐ డిడ్ మై బెస్ట్, ఐ డూ మై బెస్ట్ ఫర్ ఎవర్. నేనైతే నా బెస్ట్ ఇచ్చినా, బెస్ట్ ఇస్తా, ఎప్పటికీ బెస్ట్ ఇస్తూనే ఉంటాను. ఐ విల్ నెవర్ స్టాప్ డూయింగ్ దట్. సో
జస్ట్ లైక్ దట్. ఈ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, దీనికి డబ్బా లేకపోతే, దీని కేసు లేకపోతే దేనికి పనికిరావు. ఛార్జింగ్ ఉన్నంత వరకే నడుస్తాయి. సో వీటిని ఛార్జ్ చేయాలంటే న్యూట్రిషన్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ లైక్ యువర్ బాడీ. దీనికి న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. జస్ట్ డబ్బాలు ఇట్లా, ఇవి జస్ట్ ఇట్లా పెట్టుకొని నువ్వు వారం 10 రోజులు తిరిగితే ఏం లాభం అని చెప్పు. దాని గ్రోత్ ఎడికెంత వస్తుంది, అది ఎట్లా రీఛార్జ్ అవుతుంది, రీఫిల్ అవుతుంది. నో రైట్. సో ప్రతి ఒక్క దానికి ఒక రిలేషన్ పెట్టి మాట్లాడాలంటే ప్రతి దాంతో రిలేట్ చేస్తానండి. ప్రతి దాంతో ఒకటి రిలేషన్ చేసి చెప్తా. సో అట్లా కాబట్టి మెజారిటీ ఆఫ్ దెమ్ డోంట్ బిల్డ్ మజిల్ బికాస్ దే డోంట్ ట్రైన్ రైట్. దే గో విత్ ఈగో, దే గో విత్ ఇన్ ప్రాపర్ ఫామ్. సో ఈ ప్రాపర్ ఫామ్, ప్రాపర్ టెక్నిక్, ఫౌండేషన్ ఏదైతుందో దాన్ని మెయింటైన్ చేయండి ఫస్ట్ నుంచిగా. అంటే ఈ రోజే నువ్వు జిమ్ స్టార్ట్ చేసినావు, ఈ రోజు నుంచే నువ్వు హెవీ లిఫ్ట్ చేసుకుంటా, తప్పు ఫామ్ తోటి చేసుకుంటా, తప్పు టెక్నిక్స్తో మెయింటైన్ చేసుకుంటా చేసినావు అనుకో, లాస్ట్కి వచ్చేసరికి అది ఎప్పటికీ అట్లే ఉంటుంది, లైఫ్ టైం అదిగా. సో నువ్వు ఫస్ట్ నుంచి 5 కిలోలు డంబుల్, 10 కిలోల డంబుల్ దగ్గర నుంచి ప్రాపర్ ఫామ్ చేసుకుంటా 40 kg డంబుల్ దాకా పుష్ చేసినావు అనుకో, సో 5 కిలోల డంబుల్ తోటి నువ్వు ఎట్లయితే ఫామ్ మెయింటైన్ చేస్తావో, ఎట్లయితే ఆ రెప్ రేంజ్, ఆ టెంపో మెయింటైన్ చేస్తావో, ఆ 40-45 kg డంబుల్ పుష్ చేసే వరకు నీ టెంపో, నీ ఫామ్ ఖచ్చితంగా సేమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ నుంచే తప్పు చేస్తే ఆబ్వియస్లీ లాస్ట్ వరకు తప్పే చేసుకుంటూ పోతావు. అట్లా ఇంకా అంతే. అది మనం ఏది ప్రాక్టీస్ చేస్తామో అదే ప్రీచ్ చేస్తాం. సో అంతే. నీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారో నువ్వు పెద్దయినాక అదే అవుతావు. అట్లా అంటారు కదా, నువ్వు ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే నిన్నే అంటారు, మీ పేరెంట్స్ని అంటారు ఫస్ట్. మీ పేరెంట్స్ ఇదే నేర్పించారా నీకు అని. సో అట్లా మీరు ఇక్కడ ట్రైనింగ్ ఎన్ని వీడియోలు చేస్తున్నా, ఎన్ని బ్లాగులు చేస్తున్నా, ఎన్ని వీడియోలు షూట్ చేస్తున్నా, ప్రతిరోజు మీరు చూస్తుంటారు నన్ను వర్కౌట్ చేస్తుంటే. నేను కూడా ప్రాపర్ ఫామ్ తోటే చేస్తున్నా, అన్ని కరెక్ట్గా చేస్తున్నా. మీరు నా వీడియోలు చూసి కూడా తప్పు చేస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? ఐ విల్ బి లైక్ యువర్ పేరెంట్ అండ్ మిమ్మల్ని వాడు వచ్చి అంటాడు, ఏమరా గివేం చెప్తున్నావా నువ్వు వాట్సాప్ నా వీడియోలు చూసి అని. సో ఐఎమ్ గెటింగ్ బ్లేమ్డ్ హియర్, రైట్? సో అందుకే చెప్తున్నా, కొంచెం ఫామ్ పైన ఫోకస్ చేయండి, టెక్నిక్ పైన ఫోకస్ చేయండి, తప్పు వర్కౌట్లు చేయకండి, వచ్చినట్టు చేయండి, వచ్చిన వెయిట్లతో చేయండి. ఎక్స్ట్రా పుష్ చేసి పెద్ద పీకేదేం లేదు. ఎక్స్ట్రా పుష్ చేసి నీకు జిమ్లో ఎవరో పిల్ల చూసి వచ్చి హాయ్ వావ్ నైస్ మజిల్స్, వావ్ నైస్ ఫిజిక్ అని వచ్చి ముద్దులు పెడతలేదు. అర్థమైందా? జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ ఫామ్, నీ టెక్నిక్ పైనే ఫోకస్ చేయి. వేరే వాళ్ళ పంచాయతీలు నీకు అవసరం లేదు, వద్దు కూడా. ఐ హోప్ యూ గాట్ దట్. సో చలో నెక్స్ట్ కండిషన్ చూసి. సో దీనికి మించి కండిషన్ అంటే ఇంకేం చూపిస్తాం బల్క్లా. అది ఈరోజు వీడియో. అండ్ ఏమైనా ఉంటే రేపటి వీడియోలో మాట్లాడదాం ప్రాపర్గా. అండ్ రేపు కార్లో మౌంట్ చేసుకొని మాట్లాడుకుంటూ పోదాం. ఈరోజు నా కాడ ఆ కార్ మౌంట్ లేకుండే, బాగా చెప్పినా తెచ్చిండు, ఐకో కూడా తెచ్చిండు ఒకటి. సో ఇఫ్ అట్ ఆల్ ఐ వాంట్ టు షూట్ దట్. ఇప్పుడు వర్కౌట్ తర్వాత కూడా మాట్లాడచ్చు. అది ఇక రేపు వచ్చే బ్లాగ్లో మళ్ళీ మాట్లాడదాం. అండ్ విత్ దట్ బీయింగ్ సెడ్ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. ఇడికే ఏదైనా ఉంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. పడదాకా నమస్తే, లవ్ యూ ఆల్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. రేపు మళ్ళీ కలుగుదాం.